శ్రీరామ జయం. ఓం చివి చివి స్వాహ, ఓం క్రోం స్వాహ. ఏంటివి అని మంత్రాలు. ఏంటివి అంటే నేను ఇంతకుముందు చెప్పాను. వాదోపవాదాలు అంటే ఎన్నో ఉంటాయి. వాడే నా భూమి నువ్వు ఇలా తీసుకున్నావని, లేకుంటే వాడితో వాదనలో గెలవాలని, అతనితో విజయం పొందాలన్నా ఎన్నో ఉన్నాయి. ఇంకా ఆ వాదోపవాదాల్లో విజయం జరగాలన్నా, లేకుంటే అతను మనకు సరే మీ వైపు న్యాయం ఉంది అయినా ఆయన ఎదుటివాడు ముందుగా ప్రవర్తన చేస్తారు, అతను నీ యొక్క మాట వినేటట్టుగా, దట్ ఈజ్ మీరు వశీకరణ ఏమో పేర్లు పెట్టుకుంటారు వాటికి. అట్లాంటివి ఇలాంటివి ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పిన రెండు మంత్రాలు ఏవైతున్నాయో, ఓం చివి చివి స్వాహ అనే ఒక మంత్రం ఉంది కదా, దాన్ని ఎలా సాధన చేయాలంటే మీరు ఆ మంత్రాన్ని ఫస్ట్ మీరు సంకల్పం చేసుకోవాలి. సంకల్పం అంటే ఏమిటి? ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గోత్రనామాలు, వాదోపవాదాలు అంటే ఎవరితో మీరు వాదన చేస్తున్నారు, లేదా ఎవరితో మీకు ఇబ్బంది ఉంది, ఆ వాదనలో మీరు గెలవాలి అనుకుంటే ఈ మంత్రాన్ని ఓం చివి ఫస్ట్ సంకల్పం చేసుకున్న తర్వాత ఓం చివి చివి స్వాహ అనే మంత్రాన్ని 10,000 సార్లు ఉపాసన చేసుకోవాలి. ఏదో చదవమని చెప్పాను ఓం చివి చివి స్వాహ అట్లా చదువు. టేక్ లాంగ్ బ్రీత్. ఓం చివి చివి స్వాహ. అట్లా టైం తీసుకోండి. 2 రోజులు చేయండి, 3 రోజులు చేయండి. ఎక్కడ కూర్చున్నా చేసుకోవచ్చు. మీరు బండి మీద పోతున్నా కూడా చదువుకోవచ్చు ప్రశాంతంగా. అంటే చెప్తున్నాను, అలానే తొందర చేయకండి. ఓకే. సో ఈ మంత్రాన్ని 10,000 సార్లు చదువుకోండి. చదువుకున్న తర్వాత ఒక తాడును తీసుకొని, పురి కోసనో తాడో ఏదో ఒకటి తీసుకొని ఆ మంత్రాన్ని ఓం చివి చివి స్వాహ అని ఒక 3 వేయండి. ఇంకో మంత్రం ఓం చివి చివి స్వాహ అని ఇంకోటి వేయండి. ఇట్లా 21 ముళ్ళు వేయండి. వేసిన తర్వాత మీరు పడుకునే మంచం ఉంటుంది కదా, దానికి మంచం కోడు ఉంటుంది కదా, ఆ మంచం కోడుకు ఆ యొక్క తాడును కట్టేయండి. ముఖ్యంగా ఆ మంచం కోడు నైరుతి ముఖం లేదంటే ఆ నైరుతి దిశలో ఉండేటటువంటిది అయింటే బాగుంటుంది. ఆ మంచం కోడు ఆ కొనలో అంటే ఆ వైపు మూలలో కట్టేసేయండి. దాన్ని కట్టి మీరు ఏదైతే ప్రతివాదనకి వెళ్తే మీకు అక్కడ దాంట్లో మీరు విజయం పొందడానికి ఇది ఒక మంచి మార్గం. ఇంకోటి కూడా ఉంటాయి. రాజముఖి వశముఖి స్వాహ అని ఒక మంత్రం ఉంది. ఏంటి? రాజముఖి వశముఖి స్వాహ అనే మంత్రం ఉంటుంది. ఇది నేర్చుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ వాదన చేసి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి చేతిలో నీళ్లు తీసుకొని చేతిలో పట్టుకోండి. రాజముఖి వశముఖి స్వాహ. ఓం ఉండదు ఈ మంత్రాన్ని. రాజముఖి వశముఖి స్వాహ. మొహం కడుక్కోండి. మళ్ళీ అలా 7 సార్లు వెళ్ళి ఆ యొక్క ప్లేస్కి వెళ్తున్నా అక్కడికి వెళ్ళి కూర్చొని మీ వాదన అనేది వినిపించండి. దాంట్లో విజయం పొందడానికి ఇది ఖర్చు లేనటువంటి ఒక మంచి ప్రయోగం, మంచి క్రియ. సరేనా? తర్వాత ఇంతకుముందు ఇంకోటి చెప్పాను. మరి అక్కడికి వెళ్ళే ముందు ఆయన వాదం గెలవడయ్యా, ఎంత వాదన చేసినా కూడా ఇట్లా ఉందయ్యా, ఇది చేసినా కూడా ఉండకపోవచ్చు. దానికి ఇంకోటి ఇంతకుముందు చెప్పాను, నేను శాస్త్రంలో ఏముంటాయని చెప్పాను, డిఫెన్స్, అటాక్, న్యూట్రల్ అని చెప్పాను. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? వాదోపవాదం విజయం సాధించడం కోసం మీరు డిఫెన్స్ చేస్తున్నారు. అటాక్ అంటే అతన్ని మన వైపు మలుచుకోవాలి. అటాక్ అంటే అతను మనం చెప్పిన దాన్ని ఏమంటారు, వశీకరణాలు అంటారు, ఏమో అంటారు, దాని పేర్లు ఏమో పెట్టారు అన్ని. ఆ అధికారి మన మాట అంటే అక్కడ ముందు ఉన్నటువంటి వ్యక్తి మన మాట వినడానికి కోసం. ఇది పై అధికారి ప్రశ్నతో కూడా చేసుకోవచ్చు. మన వ్యక్తికి ఏం చేయాలంటే దానికి ఓం క్రోం స్వాహ అనే మంత్రం ఉంటుంది. ఇది కూడా 10,000 సార్లు ఇది 2 చేసుకోండి. 10,000 మళ్ళీ ఇక్కడ కూడా సంకల్పం అంటే ఎదుటివాడు మనకు చెప్పినట్టు వినాలంటే ఆయన పేర్లు మళ్ళీ ఫస్ట్ తలుచుకోవాలి, సంకల్పం చేసుకోవాలి. నీ పేరు అక్కడ అవతల వ్యక్తి ఆయన మాట్లాడుతున్నాడు, చాలా క్లూ ఇస్తున్నాను మీకు. ఇక్కడ అవతల వ్యక్తి ఎవరో గట్టిగా మాట్లాడుతున్నాడు మీతో. ఆ వ్యక్తికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, అవతల వ్యక్తికి కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పేర్లు కూడా చదువుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే అతను మీతో వాదన దిగుతున్నాడంటే అవతల వ్యక్తి యొక్క ఆ వాదన చేస్తున్నాడు, అవతల వ్యక్తి ఎవరు సపోర్ట్ చేస్తూ ఉంటారు, అతనికి ఒక బలం ఉంటుంది. ఆ బలాన్ని కూడా మీరు వశం చేసుకోవాల్సి వస్తుంది. చాలా జాగ్రత్త చెప్తున్నా, ఏదో నోటికి వచ్చినట్టు చేయకండి. శాస్త్రం అర్థమవుతుందా? కాబట్టి ఆ విధంగా మీకు నాలెడ్జ్ అంత డెప్త్గా ఉండాలి. అతని పేరు కూడా చదువుకొని, అన్ని పేర్లు చదువుకొని, అయ్యా నా దగ్గర న్యాయం ఉంది, నేను న్యాయంగా ఉన్నాను, కొంచెం వాళ్ళు మూర్ఖంగా వెళ్తున్నారు, దయచేసి నాకు మంచి చేయండి స్వామి మనసులో అనుకొని ఓం క్రోం స్వాహ అనేటటువంటి మంత్రాన్ని అది కూడా 10,000 సార్లు ఆ యొక్క మంత్రాన్ని మీరు ఉపాసన చేసుకొని, అది కూడా ఎలాంటి అలా చదువుకోండి, ప్రశాంతంగా కూర్చొని చదువుకోండి. చదువుకున్న తర్వాత సండే ఇది చేసిన తర్వాత ఆదివారం వస్తుంది. ఇవన్నీ అయిపోయినాక ఆదివారం రోజు ఎవరైతే అతను మీ వైపు మాట్లాడాలో వాళ్ళ పేర్లన్నీ కూడా ఒక కుంకుమ పువ్వు గోరోజనం అని దొరుకుతుంది మీకు పూజా సామాగ్రి స్టోర్లో. ఒరిజినల్ అడగండి, డూప్లికేట్ వద్దు, ఒరిజినల్ మంచిది ఇవయా క్వాలిటీ అని అడగండి. ఆ రెండింటిని కొంచెం లైట్గా నీళ్ళు మిశ్రమం చేసి ఒక కాగితం పైన ఆ 2 పేర్లు కూడా రాసుకొని, ఎవరైతే ఉన్నారో ఆ పద్ధతి పేర్లు రాసుకొని మీరు మీ యొక్క జోబులో కానీ లేదంటే కుడివైపు చేతికి కట్టుకొని ఆ యొక్క ప్లేస్కి వెళ్ళి
మీరు ఈ విధమైనటువంటి నీ యొక్క వాదన వినిపించినా లేకుంటే అవతల వాళ్ళు నీ మాట వినాలన్నా ఇట్లాంటి మంచి ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళి ఆ అధికారి మీకు ప్రసన్నం కావాలన్నా లేకుంటే ఆ యొక్క ఎదుటి వాళ్ళు మీకు మీ మాట వినాలన్నా ఇట్లాంటివి కొన్ని మంచి మంచి పనులు చేసుకొని మీకు ఉన్నటువంటి సమస్య నుంచి తేలికగా బయటపడడానికి ఖర్చు లేనటువంటి ఒక మంచి ఉపాయం. కాబట్టి ఇంత మంచి విషయాలు మంచికి వాడండి. శ్రీరామ జయం.